ఒక ప్రశ్న వేస్తా. ఒక ప్రశ్న వేస్తా. స్టార్ట్ అయిందా? ఒక ప్రశ్న వేస్తాను. ఈ సంవత్సరం అంతా ఏం చేశారు? 2025 ఏం చేశావు? ఒక్క పని చెప్పండి. దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే ఒక్క పనైనా సరే మన ద్వారా, కుటుంబం ద్వారా జరుగుతూ వచ్చాయా? 2025 తను ఇందాక పాట పాడుతూ ఒక వచనం ఎత్తుతా ఉన్నాడు. నేను నిన్ను మోసం చేశాను, నేను నిన్ను బాధ పెట్టాను, నిన్ను ఏడిపించాను, కానీ నువ్వు నన్ను నింపావు. నువ్వు నన్ను ఏం చేస్తూ వచ్చావు? 2025 అంతా రివైండ్ చేసుకుంటే నీ జీవితంలో ప్రార్థన సరిగ్గా లేదు, నీ జీవితంలో ఆత్మీయతలో నువ్వు ఎదగలేకపోయావు. 2025 అంతట్లో కూడా ఎన్నో ఒడుదొడుకులు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో ఏడుపులు, ఎన్నో సంతోషకరమైన సందర్భాలు, మనుషుల్ని సంతోషపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు. అవునంటారా కాదంటారా? చెప్పాలి. 2025లో ఏమి సాధించావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, డేట్లు మారినంత మాత్రాన, సంవత్సరాలు మారినంత మాత్రాన, డిసెంబర్ పోయి జనవరి వచ్చినంత మాత్రాన బ్రతుకు మారదు. బ్రతుకు మారదు. జనవరి 5 ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి 5 మార్చి వచ్చింది, అంతే. డిసెంబర్ పోయి జనవరి వచ్చింది, 25 వెళ్ళి 26 వచ్చింది. బ్రతుకు మారదు. డేట్లు మారినంత మాత్రాన బ్రతుకులు మారవు. క్యాలెండర్లో పేజీ తిప్పినంత మాత్రాన మన బ్రతుకు మారదు. మరి ఏం చెయ్యాలి మనము? ఒక 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకిద్దాము. ఒక మాట చదువుకుందాం మన అందరం కలిసి. 5వ వచనము అందరం కలిసి చదువు. నేను చెప్తున్నట్టు చదవాలి. సీమోను అంటూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నేను అనాలి. ఏలినవాడా, ఈ సంవత్సరం అంతా ప్రయాసపడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదు. ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాము, కానీ ఎన్నో ఎదురు దెబ్బలు. చెప్పాలి. ఈ సంవత్సరం అంతా ప్రయాసపడ్డాము, కానీ ఒక్కరోజు కూడా దుఃఖించకుండా మేము నిద్రపోలేదు. ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడ్డాము, కానీ చేతిలో చిల్లి గవ్వ లేదు. ఈ సంవత్సరం అంతా ఎంతగానో మేము ఏదో సాధిద్దామని చెప్పని ప్రయాసపడ్డాము, కానీ మన జీవితంలో ఏమైనా పొందుకున్నామా? అప్ టు ద మార్క్. దేవుడు ఈ సంవత్సరము నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారము నీ జీవితం ఏ విధంగా ఉండాలో దేవుడు ఒక తలంపు కలిగి ఉంటే ఆ తలంపుకి నువ్వు నేను రీచ్ అయ్యామా? డిసెంబర్ నుంచి జనవరికి వెళ్ళేటప్పుడు మనము కేక్ కటింగ్ ఎట్లా చేయాలి, ఎంత కేక్ ఆర్డర్ ఇవ్వాలి, లేకపోతే ఎంతమందికి పంచాలి, ఇది కాదు మనం ఆలోచన చేసుకోవాల్సింది. 2025 అంతా ఎనలైజ్ చేసుకోవాలి మనం. నేను ఏ మిస్టేక్ చేశాను, నేను ఏ మిస్టేక్ దగ్గర నేను ఏ పరిస్థితిని అధిగమించలేకపోయాను, ఎక్కడ విశ్వాసంలో బలహీనపడ్డాను, ఎక్కడ విశ్వాసంలో ఎదిగాను, ఏ పని చేసి నేను దేవుని సంతోషపెట్టాను, ఏ పని చేసి నేను దేవుణ్ణి బాధ పెట్టాను, ఇవన్నీ మనం ఏ రోజైతే ఎనలైజ్ చేసుకుంటామో అప్పుడు 2026ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఒక స్థలంలో బోధిస్తూ ఉంటే వాక్యం వినటానికి చాలామంది వచ్చారు. జన సమూహం వచ్చి ఆయన మీద పడుతూ ఉంటే ఆయన గన్నెర సేతు తీరమునున్న 2 దోణులను చూస్తూ ఉన్నాడు. చూసి ప్రసంగం అంతా అయిపోయే లోపు, ఇంకా ప్రసంగం పూర్తిగా కాలేదు, ప్రజలందరూ మీదకి వస్తూ ఉంటే ఒక వ్యక్తిని పిలిచాడు. అయ్యా, నీ దోణిని నాకు ఇస్తావా? నీ దోణిని నాకు కొంతసేపు ఇస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, రాత్రంతయు మేము ప్రయాసపడ్డామయ్యా. పేతురు అంటున్న మాట ఏంటిది? చెప్పాలి, అందరూ చెప్పాలి. రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు.
వెంటనే యేసు ప్రభువారు మాట మాట కలిపితే, అన్ని వచనాలు లేవు కాబట్టి మాట కలిపితే ఒక మాట అడుగుంటాడు. రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, గత సంవత్సరం అంతా ప్రయాసపడ్డావు కదా, ఓకే. నన్ను అడిగి ప్రయాసపడ్డావా, నాతో ప్రయాణం చేస్తూ ప్రయాసపడ్డావా, ఒంటరిగా ప్రయాసపడ్డావా? ఈ ప్రశ్న ఒకవేళ పేతురుని అడిగితే పేతురు చెప్పే సమాధానం ఏంటిదనంటే, ప్రభువా నేను ఒంటరిగా కష్టపడ్డాను, మనుషుల సహాయముతో నేనేం చేశాను, కష్టపడ్డాను. నాకు యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఇంకా ప్రజలు ఉన్నారు, మాకు జాలర్లు ఉన్నారు, మేమంతా కలిసి ప్రయాసపడ్డామయ్యా. ఈ సమాధానమే పేతురు ఆ రోజున ఎవరికి చెప్పి ఉండాలి? యేసు ప్రభు వారికి చెప్పి ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, మిమ్మల్ని దేవుడు అడుగుతున్న మాట ఏంటిదంటే 2025 మనుషుల్ని కలుపుకుంటూ, మనుషుల మీద ఆధారపడుతూ, మనుషులతో ప్రయాసపడ్డా, లేకపోతే దేవుడిని నీ దగ్గర కలిగి ఉండి, విశ్వాసాన్ని కలిగి ఉండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ప్రయాసపడ్డావా? ఎలాగున ప్రయాసపడ్డావు ఇంతవరకు? ఈ రోజున 2025 ఎండ్ చెప్తున్నాం మనము, బై 2025 అని చెప్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సింపుల్గా బై 2025 అని చెప్పడం కాదు, నువ్వు బై చెప్పాల్సింది ఏంటిదనంటే 2025లో ఏ మిస్టేక్స్ అయితే జరిగినాయో వాటికి బై చెప్పాలి. 2025లో ఎన్నిసార్లు అయితే ఒంటరి ప్రయాణం చేశావో దానికి బై చెప్పాలి తప్ప 2025కి కాదు నువ్వు చెప్పాల్సింది, 2025కి కాదు. ఈ రోజున మానవులు మనం చేస్తున్నది ఏంటిదనంటే, ఆ రోజున పేతురు అంటున్నాడు, ఒంటరిగా ప్రయాసపడ్డానయ్యా, నా కుటుంబం కోసం ప్రయాసపడ్డానయ్యా, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలని, ఒక 4 రాళ్ళు వెనకాలేసుకోవాలని చెప్పని నేను చాలా ప్రయాసపడ్డాను, కానీ నేను ఏమీ కూడా సంపాదించలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డ, ఒంటరిగా కష్టపడ్డా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒంటరిగా కష్టపడ్డావా? 2025 అంతా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకొని ప్రయాసపడ్డావా? నీకే ఈ శుభవార్త, నీకే శుభవార్త. నువ్వు ఒకవేళ 2025 అంతా కూడా ఏదో అలవాటుగా రొటీన్ లైఫ్, మెకానికల్ లైఫ్, పొద్దున లేసామా, పనికి వెళ్ళామా, చదువుకున్నామా, లేకపోతే పడుకున్నామా, ఒకవేళ ఈ మెకానికల్ లైఫ్ అంతా కూడా నువ్వు 2025లో లీడ్ చేసి ఉంటే మీకే ఈ శుభవార్త. ఏంటిది శుభవార్త అంటే, 2026లో ఆనాడు పేతుర్ని దేవుడు ఏమడిగాడంటే, నీ ధోనిని నాకు ఒక్కసారి ఇస్తావా, నేను నీ ధోనిలో కూర్చోవాలనుకుంటున్నాను, నేను నీ ధోనిలో ఆసీనుడు అవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఆనాడు పేతురుని అడిగిన మాటే ఈరోజు నన్ను అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు స్థలాన్ని ఇస్తావా, నీ కుటుంబంలో నాకు స్థలాన్ని ఇస్తావా, నీ జీవితంలో నాకు స్థలాన్ని ఇస్తావా, నీ నిర్ణయాల్లో నాకు స్థలాన్ని ఇస్తావా, నీ పనిలో నాకు స్థలాన్ని ఇస్తావా, ఇస్తే ఏం చేస్తావయ్యా అని ఆ రోజు పేతురు అడిగితే, పేతురికి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఒక్కసారి ముందు స్థలం ఇచ్చి చూడు, చూపిస్తా ఏం చెయ్యగలను నేను, నువ్వు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. ఇప్పుడు దాకా నువ్వు ప్రయాసపడ్డావు కదా, ఒంటరి బ్రతుకుని అలవాటు చేసుకొని ఒంటరిగా ఏదో సాధిద్దామని చెప్పని చివరికి ఏమీ సంపాదించలేక దేవుడి సన్నిధిలో ఒంటరిగా నిలబడ్డావు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరము ప్రతి విషయంలో నువ్వు దేవుడికి అవకాశం ఇచ్చే సంవత్సరముగా దేవుడు నీ జీవితంలో మార్చునుగాక. లోకంలో కాదు, లోకానికి కాదు నువ్వు స్థలం ఇవ్వాల్సింది. ఆనాడు పేతురు తీసుకున్న ఒక నిర్ణయము పేతురు భవిష్యత్తునే మార్చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నాడు పేతురు? 5 నిర్ణయాలు తీసుకున్నాడు. 5 నిర్ణయాలు. మొదటి నిర్ణయము, యేసయ్యకి ఏమి ఇచ్చాడంట? గట్టి చెప్పాలి, అందరు చెప్పాలి. యేసయ్యకి స్థలం ఇచ్చాడు. యేసయ్యకి స్థలం ఇచ్చాడు. నిరాశ నిస్పృహతో ఉన్న వ్యక్తి ఎవరికి స్థలం ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. ఆ రోజున పేతురు మొత్తం నిరాశతో నింపబడి ఉంటే ఒక పక్కన యోహాను ఉన్నాడు, ఒక పక్కన యాకోబు ఉన్నాడు, ఇంకా కొంతమంది పనివారు ఉన్నారు తప్ప పేతురు యొక్క నిరాశను నిస్పృహమును పోగొట్టలేకపోయారు. పేతురు జీవితంలో దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నాడో ఆ బాధని పక్కన ప్రజలు పోగొట్టలేదేమో, కానీ నా దేవుడికి అవకాశం ఇచ్చాడు పేతురు. నా దేవుడు పేతురు జీవితంలో అద్భుతం చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఈ 2025లో ఎన్ని ఫెయిల్యూర్స్ అయితే ఎదుర్కొన్నావో, ఎన్ని పరిస్థితుల్లో కృంగిపోయావో, ఎన్ని పరిస్థితుల్లో అవమానించబడ్డావో, వాటన్నిటినీ నీ జీవితం నుంచి తొలగించే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు, కానీ నా యేసుకి తప్ప.
ఈ నూతన సంవత్సరం నీకు ఎట్లా మార్చబడాలి అని అంటే నువ్వు యేసయ్యకి స్థలం ఇచ్చే సంవత్సరంగా ఉండాలి ఇది. అంతేగాని నువ్వేదేదో మంచిగా రేపు ఫస్ట్ కదండి, శుభ్రంగా ఏదేదో చికెన్ బిర్యానీలు దమ్ బిర్యానీలు చేసుకొని హ్యాపీగా తినటానికి కాదు. తెలిసిందా? నీకు దేవుడు ఒక నూతన సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఆయనకి అవకాశం ఇస్తావని చెప్పని. పేతురుని పిలవటం గల కారణం అదే. ఆ రోజు పేతురుని పిలిచాడు, ఈరోజు సంఘం అంతటిని పిలుస్తున్నాడు, రాజు గంధ ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక శుభవార్త ఏంటిదనంటే యేసయ్యకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. దేవుడు మీ బ్రతుకులను మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీ దుఃఖ పరిస్థితులను సంతోష వస్త్రంతో దేవుడు ఖచ్చితంగా నింపుతాడు మీ పరిస్థితులను. పేతురు యొక్క దుఃఖాన్ని తొలగించాడు. ఎప్పుడు అనంటే పేతురు ఎవరికి అవకాశం ఇచ్చాడు? దేవుడికి అవకాశం ఇచ్చాడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నువ్వు చాలా ప్రయాసపడుతుండొచ్చు, నేను ఇది సాధించాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, అది సాధించాలని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒక చిన్న మాట చెప్తా, ఒక చిన్న మాట. నువ్వు సాధించాలని చెప్పి ఆశపడుతున్నావు కదా, దానికి ముందు ప్రార్థన ఏమైనా జరుగుతుందా? నీవు మోకరించి ఏమైనా ప్రార్థన చేసావా గడిచిన సంవత్సరం అంతా? నేను పలానాది సాధించాలయ్యా, నేను పలానా పరిస్థితిలో ఉండాలయ్యా అని చెప్పి ఆశపడుతున్నావు. ఆ ఆశకి నువ్వు ప్రార్థన జోడించకపోవటం వల్ల, ఆ ఆశకి నీ జీవితంలో ఆత్మీయతని జోడించకపోవటం వల్ల నువ్వు సాధిద్దాం అనుకున్నది అలాగనే ఉండిపోయింది తప్ప నీ జీవితంలో అది రూపమేం దాల్చలేదే. ఆలోచన చేయి. కొంతమంది కండిషన్స్ పెడతా ఉంటాం, ప్రభువా నువ్వు ఇస్తే నేను ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పని. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేస్తే నేను ఇస్తానంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే స్కూల్కి వెళ్తామా? స్కూల్లో అడ్మిషన్ తీసుకోకపోయినా స్కూల్కి వెళ్తామా? వెళ్తే ఫస్ట్ చెప్పే మాట ఏంటిది? అడ్మిషన్ తీసుకోండి. ముందు మీరు అడ్మిషన్ తీసుకోండి, అప్పుడే స్కూల్లోకి ఎంట్రీ. అవునా కాదా? మన జీవితంలో ఈ రోజున నీ జీవితము కృంగిపోయి ఉండొచ్చు, నీ జీవితంలో దుఃఖంతో నింపబడి ఉండొచ్చు. 2025 ఎన్నోసార్లు నువ్వు ఏడ్చి ఉండొచ్చమ్మా. అయ్యా, ఎన్నోసార్లు ప్రజలకి కనపడకుండా, నీ భర్తకి కనపడకుండా, నీ భార్యకి కనపడకుండా, మీ పిల్లలకి కనపడకుండా, మీ తల్లిదండ్రులు కనపడకుండా లైట్లు ఆపేసిన తర్వాత ఎన్నోసార్లు ఏడ్చి ఉండొచ్చు కదా. నువ్వు ఏడ్చే ఉంటావు కదా. మీకే శుభవార్త, మీకే శుభవార్త. నీ కన్నీటి ఆ చీకటిలో కూడా నా దేవుడు మీ కన్నీళ్లను చూచాడు. ఆ చీకటిలో కూడా ఎవరికి కనపడలేదు నీ కన్నీళ్ళు. చుట్టుపక్కల ఉన్న భర్తకి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఎవరికి కనపడలేదేమో నీ కన్నీళ్ళు, కానీ నా దేవుడు నీ కన్నీటిని చూచాడు. కాబట్టి ఈ శుభవర్తమానాన్ని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. పేతురు ఆయన దోణిలో స్థలం ఇచ్చాడంట. స్థలం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే స్థలం ఇచ్చాడో జరిగిన అద్భుతం ఏంటిది అంటే, వెంటనే యేసు ప్రభు వారు నువ్వు వలేసేద్దని అనలేదు. దోణిలో కూర్చొని ఎవరికి బోధిస్తున్నాడంట చెప్పాలి. దోణిలో కూర్చొని ఎవరికి బోధిస్తున్నాడు? ఆ ఒడ్డు మీద ఉన్న ప్రజలందరికీ వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఒడ్డు మీద ఉన్న ప్రజలు ఎంతమంది అయితే వాక్యం విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా విన్న వ్యక్తి ఎవరు అంటే పేతురు. ఎవరు విన్నారు వాక్యాన్ని? పేతురు. అప్పుడు దాకా వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు దాకా ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు దాకా సహవాసం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు వచ్చింది పేతురికి ఆ ఇంట్రెస్ట్? వాక్యం వినాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందయ్యానంటే యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చిన తర్వాత వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా. ఒకవేళ మీ చూద్దాం అనిపిస్తుందేమో, ప్రార్థన ఏముందిలే అని, ప్రార్థన రాబుద్ది కాదండి, చేయలేమండి, ప్రార్థన చేయలేమండి, మోకరించలేమండి, చేతులు ఎత్తలేమండి, ఉపవాసం ఉండలేమండి అనుకుంటున్నావా? అయితే ఆయన తలుపు దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచున్నాడు. తలుపు దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచున్నాడు. నాకు ఒక్కసారి అవకాశం ఈ తల్లి, అమ్మా నాకు ఒక్కసారి అవకాశం. రే దేవుని బిడ్డలారా, దేవుడికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. వెంటనే దేవుడు నీళ్ళు ఇంట్రెస్ట్ని పెంచుతూ ఉంటాడు. ఈ పేతురు అదే పని చేశాడు. కూర్చొని జాగ్రత్తగా వింటున్నాడంట వాక్యం. అరే యేసయ్య ఇన్ని మాటలు చెప్తున్నాడు ఏంటి? ఇలాంటి మాటలు చెప్పేవాడా యేసయ్య? అరే నేను చేపలు పట్టేవాడినే, నా కులం ఇదే, నా మతం ఇదే, దేవుడు నా మతం గురించి మాట్లాడలేదే, నా బాగోగుల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి యేసయ్య? నా కులం గురించి ప్రస్తావన తీయట్లేదే, నా డబ్బు గురించి ప్రస్తావన తీయట్లేదే, నా మనసు మార్పు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి యేసయ్య? పేతురు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడంట.
చూసి ఆ మాటలు వింటూ వింటూ ఎంతగా ఎంతగా వెళ్ళిపోయాడంటే యేసు ప్రభు వారు మాటలన్నీ చెప్పిన తర్వాత కొంచెం లోతుకి నడిపించయ్యా అనంటే మాట మారు మాట్లాడకుండా కొంచెం లోతుకి నడిపించాడా లేదా? చెప్పాలి, అందరు చెప్పాలి, మళ్ళొక్కసారి చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ధోనిలో లేనప్పుడేమో ఎవరి మాట ప్రకారం ధోని నడిపించాడు అని అంటే తన సొంత ఆలోచన అయి ఉండొచ్చు, యాకోబు యోహాను ఆలోచనలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎవరి ఆలోచన ప్రకారం నడిపిస్తున్నాడు ధోనిని? గట్టి చెప్పాలి. మనకి ముహూర్తాలు ఏం లేవులేండి. అరే ఫోన్లో ఏది వెంటనే ఎవరు ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ పెడతారు, ఏం అవసరం లేదు. ఈ ఓవర్ యాక్షన్ ఎవరు చేయమాకండి. తెలిసింది, ఇప్పుడు చెప్పిన ఒకటే, రేపు ఒకటి చెప్పిన ఒకటి, డిసెంబర్ చెప్పిన ఒకటే. హల్లెలూయా. ఫోన్లు కింద పెట్టండి, తీసేస్తూ ఉంటాం ఫోన్లు తొందరగా. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేతురు యేసు ప్రభువారు లేనప్పుడేమో మనుషుల మాటను బట్టి నడిపింపబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎప్పుడైతే దోణిలోనికి వచ్చాడో యేసు ప్రభువారు మాటను బట్టి ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంట? తన ధోనిని నడిపించడం మొదలుపెట్టాడంట. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సంవత్సరం 2026 నీ కుటుంబము యేసయ్య మాటను బట్టి నడిపింపబడునుగాక. నీ పని యేసు మాటను బట్టి నడిపింపబడునుగాక. నీ జీవితం యేసు మాటను బట్టి నడిపింపబడునుగాక. నీ జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రతీదీ కూడా, నువ్వు సాధించాలనుకున్న ప్రతీదీ కూడా యేసు మాటను బట్టి నువ్వు పొందుకొందువుగాక. ఆమేన్. ఇక్కడ పేతురు అంట తన జీవితంలో మొదటిసారి మాట విన్నాడు. యేసు ప్రభువారు కొంత ముందుకు నడిపించయ్య అనగానే ముందుకు నడిపించటము ఆరంభించాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన మూడో పని ఏంటిది అంటే ఒక్కసారి 5వ వచనం చదువుదామా. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున చెప్పాలి, అందరూ చెప్పాలి. పేతురు అడిగాడా యేసు ప్రభు వారిని? ప్రభువా నాకు చేపలు కావాలి ప్రభువా నాకు పలానా దీవెన కావాలి ప్రభు అని చెప్పి అడిగాడా? కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో కుడి పక్కన వల వేయి. పేతురు ఏదైతే ఆశపడ్డాడో, నేను చేపలు పట్టుకొని లేకపోతే ఏదైతే పని మీద వచ్చానో ఆ పనిలో నేను సక్సెస్ అవ్వాలని చెప్పిన పేతురు ఏదైతే ఆశపడ్డాడో, పేతురు చెప్పకముందే యేసు ప్రభు వారు పేతురికి ఆన్సర్ ఇచ్చాడా లేదా? పేతురు అడిగాడండి అక్కడ? పేతురు అడిగాడా? నాకు చేపలు కావాలి ప్రభా, నువ్వు వచ్చి నేను నీకు ధోనిని ఇచ్చాను కదా, నాకు కొద్దిగా హెల్ప్ చేయించిపోయాను అడిగాడా? ఏమీ అడగలేదు. ప్రేమ దేవుని బిడ్డరా, ఆశ గల ప్రాణిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు అడగక మునిపే నీ హృదయాన్ని ఎరిగినవాడు నా దేవుడు. ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం అనంటే, నీకు తలంపు రాకముందే, నీ హృదయంలోనికి నీ అవసరత రాకముందే నా దేవుడు నీకు సమస్తాన్ని కూడా సమకూర్చడానికి సిద్ధపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా నాకు ఇది ఉంటే బాగుండు అని చెప్పి నువ్వు అనుకునే లోపే నీ భర్తతోనో, నీ భార్యతోనో, నీ పిల్లలతోనో, నీ తల్లిదండ్రులతోనో నువ్వు పంచుకోక ముందే దాన్ని తీసుకొచ్చి దేవుడిని చేతిలో పెడతానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటిది అని అంటే, ఆయనకి నీ హృదయంలో, నీ కుటుంబంలో స్థలమును ఇవ్వాలి. అలాగున నువ్వు చెయ్యగలిగితే నీ హృదయంలో నీకున్న తలంపులన్నిటినీ కూడా దేన్నైనా సరే మార్చగల శక్తి నా యేసు ప్రభు వారికి ఉందండి. ఈ సంవత్సరము నువ్వు ఖాళీ చేతులతో ఉండే సంవత్సరం కాదు. ఈ సంవత్సరము నువ్వు నిరాశ నిస్పృహతో ఉండే సంవత్సరం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడు. అరే పలానా వ్యక్తి నా ఇంటికి రాలేదే, పలానా మనిషి నన్ను పలకరించలేదే, ఏమీ అవసరం లేదు నీకు. యేసు ప్రభువారు వచ్చి నీతో మాట్లాడతాకి ఇష్టపడే సంవత్సరముగా దేవుడి సంవత్సరాన్ని నీకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అనుకుంటూ ఉండొచ్చు, అరే నాకు అనారోగ్యంగా ఉందే, అనుకోక ముందే నీకు ఆరోగ్యాన్ని సిద్ధపరుస్తాడు. అరే నా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు అని చెప్పి నువ్వు అనుకోక ముందే నీ ఆర్థిక పరిస్థితి అన్నింటిని కూడా దేవుడు మెరుగుపరుస్తాడు. అరే నా కుటుంబ పరిస్థితి ఇదా అని చెప్పి నువ్వు అనుకోక ముందే వాటన్నిటిని కూడా సెటిలైట్ చేసేవాడు నా యేసు ప్రభువారు, నా యేసయ్య. మన జీవితాల్ని మార్చువాడండి ఆయన, మార్చువాడు. ఇక్కడ మూడో పని అదే చేశాడు దేవుడు. తను అడగక ముందే తనకి ఏది కావాలో దానిని
దయచేశాడు. నువ్వు అడగక ముందే నీ ఆశని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మూడో విషయం. నాలుగో విషయం ఒక్కసారి 6వ వచనం చదువుతాం. 6వ వచనం తొందరగా. వారు అలాగున చేసి చెప్పనమాట. మళ్ళొక్కసారి 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 నేను అలాగున చేసి, వారు కాదు, నేను ఎలాగున చేసి, యేసయ్య చెప్పినట్లు చేసి, యేసయ్యకి నా జీవితంలో స్థలాన్ని ఇచ్చి చేసి, ఇప్పుడు చదవండి, కంప్లీట్ చేయండి. విస్తారమైన ఆశీర్వాదాలు పొంది తిని. చెప్పండి ఆమెన్, ఆమెన్. నేను అలాగున చేసి ఏం చేయబోతున్నావు నువ్వు ఇప్పుడు? మీరు వదిలేస్తే తొందరగా వెళ్ళిపోతామండి. అంతేనా? కాదు, నువ్వు ఒక నిర్ణయం తీసుకోబోతున్నావు. ఏంటిదనంటే, యేసయ్య చెప్పినట్లు నేను చేస్తాను. యేసయ్యకి నా జీవితంలో నేను ఏం చేస్తున్నాను? స్థలం ఇవ్వబోతున్నాను. యేసయ్య మాట నేను వినబోతున్నాను. వారు అలాగున చేసి నేను కూడా అలాగునే చేస్తాను. వారిని దీవించిన దేవుడు నన్ను దీవించడా? వారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించడా? వారికి విస్తారమైన చేపలను ఏ విధంగా అయితే ఇచ్చాడో నాకు విస్తారమైన దీవెనలు ఇవ్వడా? ఆలోచన చేయ ప్రియమైన దేవుని బిడ్డ. వారు అలాగున చేశారంట. ఎలాగున చేశారు? యేసయ్య చెప్పినట్లు చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరము నీ జీవితము ఎలాంటి సంవత్సరంగా మార్చబడబోతుంది అని అంటే, యేసయ్య చెప్పింది నువ్వు వింటున్నావు, యేసయ్య చెప్పింది నువ్వు చేస్తున్నావు. అలాంటి సంవత్సరముగా దేవుడు ఈ సంవత్సరాన్ని, నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? 24 గంటలు నువ్వు దాన్ని మింగేస్తావని కాదు, 24 గంటలు నీ పనులు చేసుకుంటావని కాదు, 24 గంటలు ఒళ్ళు అలిసిపోయేటట్టు కష్టపడతావని కాదు, కనీసం రోజులో కొంతసేపు అయినా సరే అలాగున చేయటానికి, యేసు చెప్పినట్లు చేయటానికి దేవుడు నీ జీవితంలో కొంత సమయాన్ని, కొంత అవకాశాన్ని, మరి ఒక అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. వారు పట్టారంట, వారు విస్తారమైన చేపలు పట్టారంట. యేసయ్య పట్టేవ్వలేదండి చేపల్ని, వారే పట్టుకున్నారు. వారి దగ్గరికి దేవుడు ఆ చేపల్ని రప్పించాడు. వారి దగ్గరికి ఏ విధంగా అయితే రప్పించాడో నీ అవసరతన్ని దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కావలసిన దీవెనలు, నీకు అవసరమైన దీవెనలు దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. నాలుగో పని అది. ప్రియమైన దేవుని బిడ్డ, వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. నువ్వు కూడా అలాగున చేస్తే విస్తారమైన దీవెనలు నీ సొంతము. 4వ విషయం. 5వ విషయం ఏంటిదండి? మళ్ళొక్కసారి 7వ వచనం చదువుదాం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. గట్టి చెప్పని మాట అందరూ చెప్పాలి, మాట చెప్పాలి అందరూ. వారు అలాగున చేసి తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. 2 దోణెలు మునుగునట్లు వాళ్ళు ఏం చేశారంట? చెప్పాలి. పేతురికి ఎన్ని దోణులు ఉన్నాయి? ఒకటా రెండా? ఒకటే దోణె. పేతురుకున్నది ఒకటే దోణె, కానీ 2వ దోణె ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు యోహానులదా? అనుకుందాం కొద్దిసేపు. పేతురు దోణి నిండిపోయింది, చేపలు మిగిలిపోతా ఉన్నాయి. ఇప్పుడు చేపలన్నీ కూడా ఎక్కడ వేస్తున్నారంటే వీళ్ళు? గట్టి చెప్పాలి. వేరే వాళ్ళు దీవించబట్టానికి, వేరే దోణి నిండటానికి కారకుడు ఎవరక్కడ? పేతురు. వేరే తన దోణి నిండింది, ఆ దోణితో పాటు వేరే దోణి నిండటానికి కూడా పేతురు ఏమయ్యాడు? అక్కడ కారకురుగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం మాత్రమే దీవించబడతాం కాదు ఈ సంవత్సరం. నీ ద్వారా అనేక కుటుంబాలు దీవించబడాలి, నీ ద్వారా అనేక కుటుంబాలకి సహాయం అందాలి, నీ ద్వారా అనేకులకి సువార్త అందాలి, నీ ద్వారా అనేకులు పోషింపబడాలి, నీ ద్వారా అనేకులు ఆదరింపబడాలి. అలాంటి సంవత్సరముగా దేవుడు నీకు నాకు మన జీవితంలో ఆయన నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఇంతకాలం ఈ సంవత్సరం అంతా కూడా నీ దోణి నింపడానికి ప్రయత్నాలు చేసావేమో, నీ కడుపు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసావేమో ఇప్పుడు దాకా.
నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఆలోచన చేసింది ఏంటంటే నేను నా ఫ్యామిలీ అనుకుంటా ఉన్నావేమో. అయితే ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే నీ ద్వారా దేవుడు కొంతమంది సిద్ధపరుస్తున్నాడు. నువ్వు చేసే సహాయం ద్వారా, నువ్వు చెప్పే సువార్త ద్వారా, నువ్వు చెప్పే మాటల ద్వారా కొంతమంది సిద్ధంగా ఉన్నారు, వాటిని బట్టి పోషింపబడటానికి, వాటిని బట్టి ఆదరింపబడటానికి. అలాంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు సైలెంట్ కూర్చుంటానంటే ఎట్లాగ ఈ సంవత్సరం? ఇంకా ఎట్లాగా? నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది, నీ పనుల కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది. ఎందుకంటే నీ పని ద్వారా వాళ్ళకి దీవెన. పేతురు ఏదైతే పని చేశాడో ఇంకొక దోణి కూడా ఏమైందంటే అండి, నింపబడిందా లేదా? గట్టి చెప్పాలి, అందరు చెప్పాలి. నీ ఇంట్లో దీవెనలు వస్తున్నాయి, నీతో పాటు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా నాకొక్కడికి దీవెనలు వస్తే చాలు, నేను దీవించబడితే చాలు ప్రభా. ఇంకా కొంతమంది ఇంకో విచిత్రమైన ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను దీవించబడకపోయినా పర్లేదు పక్కోడిని దీవించు ప్రభా. ఇదేం ప్రార్థన? నువ్వు దీవించబడకుండా పక్కోళ్ళు ఎట్లా దీవించబడతారు? పేతురు చెప్తున్నాడు, ముందు నీ దోణి నిండిందా? ఇదిగో చూస్తున్నాడు దేవుడు, పేతురు ఏం చేస్తాడని చూస్తున్నాడు. పేతురు అనుకుని ఉంటాడు దేవుడు, పేతురు ఒకవేళ తన దోణి నిండగానే చేపలన్నిటిని కూడా మళ్ళా దాంట్లో వదిలేసి ఉంటే పేతురుకు ఉండేది కదా, అసలు వేరే లాగుండేది పేతురు స్టోరీ అంతా. కానీ పేతురు ఏం చేశాడో తెలుసా? ఇంకొక దోణి నిండటానికి తను ఏం చేశాడంటే తన్ను తాను మార్చుకున్నాడు. ఇతరులకి సువార్త అందాలి అని అంటే నిన్ను నువ్వేం చేసుకోవాలంట? మార్చుకోవాలి. ఇతరులకి మేలు కలగాలి అని అంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఇతరులు దుఃఖము పోవాలి అని అంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. పేతురు తను మార్చుకున్నాడండి. ఆ సమయంలో పేతురు చేసిన పని వల్ల ఇంకొక దోణి నిండింది. నీ కొరకు కూడా కొన్ని దోణులు ఎదురు చూస్తున్నాయి, కొన్ని కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి, కొన్ని ప్రాంతాలు ఎదురు చూస్తున్నాయి, కొన్ని అడవులు ఎదురు చూస్తున్నాయి. అదే నక్సలైట్ ప్రాంతం కావచ్చు, అడవి ప్రాంతం కావచ్చు, గుట్ట కావచ్చు, కొండ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ సంవత్సరం నువ్వు అడుగు వేయాలి. అడుగు వేసే ముందు దేవుడు ఏం చేయబోతున్నా తెలుసా? ముందు నీ దోణిని నింపడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పేతురికి అవకాశం ఇచ్చాడు. పేతురు ఏం చేస్తావో చెయ్యి, విస్తారమైన చేపలు ఇచ్చే కదా, నువ్వేం చేస్తావో చూస్తానా. కానీ అక్కడ పేతురు చేసిన పని ఏంటిదనంటే వేరే వాళ్ళని పిలిచాడంట. ఆ దీవెనలో పాలిభాగస్తులు అవ్వటానికి వేరే వాళ్ళని పిలుచుకొచ్చాడంటండి. సువార్తకు వచ్చినప్పుడు ఒకళ్ళని పిలుచుకొస్తున్నావా? మందిరానికి వచ్చినప్పుడు ఒకళ్ళని పిలుచుకొస్తున్నావా? మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒకళ్ళని పిలుచుకొస్తున్నావా? మేము రావటమే గొప్ప అండి, ఈడ్చుకొని వచ్చి అంతేనా? కాదు. బహుశా 2025 వరకు అట్లా ఉండిపోయావేమో. 2025 వరకు నువ్వు పని చేస్తున్న చోట అయ్యా మా చర్చలో ఈరోజు మీటింగ్ ఉంది రండి అయ్యా అని చెప్పలేదేమో. నీ ఇంటి పక్కన వారికి చెప్పలేదేమో నువ్వు ఆ మాట. అయ్యా సువార్త ప్రకటింపబడుతుంది, మీరు వచ్చి వింటే మీ కుటుంబంలో ఆదరణ కలిగిద్ది, నీ కుటుంబంలో మేలు కలిగిద్దని చెప్పని నీ చుట్టుపక్కల చెప్పలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం తెలుసా? నీ నోరు పెగలే సంవత్సరం. నీకు ఒక చిన్న విషయం చెప్తాను, తప్పుగా అనుకోమాకండి. జనరల్గా ఉన్న బ్యాచ్ మొత్తంలో మైకు పెట్టిన వినపడిన స్వరం ఎవరిదంటే జీవన్ బ్రదర్దే. అవునా కాదా? ఇది సెకండ్ టైం, ఈ 2 సంవత్సరాల్లో సెకండ్ టైం వింటాం అయ్యగారు గట్టిగా. ఇది కూడా ఎందుకో చెప్తాను. యాక్చువల్గా మొన్న వెళ్ళినప్పుడు ఒకసారి బ్రదర్కి అవకాశం వచ్చింది. అక్కడ అంతే బ్యాచ్ అంతా, ఒక వ్యక్తి వాక్యం అయిన తర్వాత ఒక వ్యక్తి రక్షణకు వచ్చిన తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటే టీం అంతా నుంచొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజున నోరు పెగలి గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు బ్రదర్. ఆ రోజున అనుకున్నాను అనమాట, అబ్బా ప్రభువా నేను వినని స్వరాన్ని వినిపించేవి ఇవాళ, ఈ స్వరం ఇట్టాగే కంటిన్యూ అవుతూ ఉండాలి ప్రభువా అని చెప్పని ఆ రోజు అనుకున్నాను. మధ్య 1-2 సార్లు ప్రార్థన చేస్తే, ప్రభువా స్వరాన్ని పెంచు. దేవుడు ఈరోజు ఏం చేశాడు? హల్లెలూయా. స్వరాన్ని డౌన్ అవును మా కన్నీకి, ఆ స్వరం అట్టాగే ఉంచండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా దేవుడు చూచే దేవుడు అండి, ఖచ్చితంగా చూస్తాడండి. పేతురు దగ్గర అదే గమనించాడు.
పేతురు ద్వారా ఇంకొక ధోని నిండటానికి పేతురుని ఎన్నుకున్నాడు దేవుడు. నీ ద్వారా నీ ఉంటున్న ప్రాంతము కూడా ఏమవుతూ ఉండాలి? ఆశీర్వదింపబడతా ఉండాలి. నువ్వు ఉంటున్న స్థలము ఆశీర్వదింపబడతా ఉండాలి. యాకోబుని చూసి లాబాను అంటూ ఉన్నాడు, యోసేపును చూసి ఫరో అంటూ ఉన్నాడు, పోతీఫర్ అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు వచ్చిన తర్వాత మా కుటుంబాల్లోకి ఏమొచ్చినాయి? గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి. వాళ్ళకి కూడా ఎట్లా మార్చబడ్డారంట? ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. వాళ్ళు రావటం వల్ల, యాకోబు అడుగు పెట్టడం వల్ల, యోసేపు ఆ రాజ్యాన్ని అడుగు పెట్టడం వల్ల డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి. వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉందంట. నీ ద్వారా ఒక కుటుంబం సమాధానపరచబడాలి, నీ ద్వారా ఒక కుటుంబం రక్షణలోనికి నడిపింపబడాలి. అది దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి పరులా ఆస్తి కర్తలా. మనకేది ఇష్టము? ఆస్తి పరులుగా ఉంటే ఇష్టమా, ఆస్తి కర్తలుగా ఉంటే ఇష్టమా? ఆస్తి పరులు కావాలి మనకి. నేను ఆస్తి పరుడుగా ఉండాలని నేను ఏది ఇష్టపడతాను తెలుసా? ఆస్తికి కర్తగా ఉండాలి. కర్తగా ఆయనేనండి అన్నిటికీ కర్త. ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు, నువ్వు కూడా కర్తగా మారే అవకాశం. తెలిసిందా? దేవుని బిడ్డ, నిజంగా ఎంత గొప్ప దీవెనండి. పేతురు అనేకులకి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఇక్కడ చూశాడు, ఓహో అనేకుల్ని నడిపిస్తాడు కదా, ఇక నుంచి పేతురు లైఫ్ అంతా చేంజ్. పేతురు ద్వారా 3,000 మంది రక్షణలోనికి, పేతురు ద్వారా ప్రపంచంలో అనేక స్థలాలలో గొప్ప గొప్ప స్వస్థతలో. కారణం ఏంటిది అంటే పేతుర్ని దేవుడు ఆ విధంగా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీకు దేవుని యొక్క మాటని ప్రకటిస్తున్న మాట ఏంటిది అంటే, దేవుడికి స్థలం ఇవ్వు. ఈ సంవత్సరం నువ్వు స్థలం ఇచ్చే సంవత్సరముగా నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నాకు ఈ సంవత్సరం బాగాలేదండి, నాకు పోయిన సంవత్సరం బాగాలేదండి, ఇలాంటి బీది ఏడుపులు అడవకుండా, ప్రభువా గత సంవత్సరం నేను నీకు సరిగ్గా స్థలం ఇవ్వలేదేమో, నీ మాట నేను సరిగ్గా వినలేదేమో, ఈ సంవత్సరం మాత్రం అట్లా ఉండను ప్రభువా, ఈ సంవత్సరం మాత్రం నీకు స్థలం ఇస్తా, నీ మాట వింటా. అరే పేతురు ఒక్కసారి విచిత్రం ఏంటో తెలుసా? పేతురుని ఇక్కడ యేసు ప్రభు వారు కలవటం ఎన్నోసారి? మొదటిసారి. పేతురుని కలవటం ఎన్నోసారి? మొదటిసారి మాట వింటేనే పేతురు లైఫ్ మార్చేశాడు దేవుడు. నీకు ఆయనకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది? బాప్టిజాలు తీసుకొని ప్రార్థనలు చేసి ఎన్ని పరిచయాలు ఉన్నాయి నీకు ఆయనకి? ఇంకా నువ్వు ఆయన మాట వింటే నీ బ్రతుకు మార్చడా? నీకు స్వస్థతనివ్వడా? నీకు కావాల్సిన ఉద్యోగాన్ని ఇవ్వడా? కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏమివ్వాలి? ఏం చేయాలి? నువ్వు స్థలం ఇవ్వాలి. చెప్పు ఒకసారి, ఈ సంవత్సరం నా జీవితంలో ప్రార్థన లేకుండా ఏది ఆరంభించను, ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళను. అలాంటి నిర్ణయంతో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. రెండో పని ఏంటిది? పేతురు ఎవరి వాక్యం వింటా ఉన్నాడంట? దేవుని మాటలు వింటా ఉన్నాడు. అందరు చెప్పాలి. ఎవరి మాట విన్నాడు? పేతురు దేవుడి మాట వింటా ఉన్నాడు. పక్కన యాకోబు పిలుస్తూ ఉన్నాడు, పేతురు బాబు ఇవన్నీ చాలా చూసానులే కానీ వద్దులేరా బాబు, ఆగు అని చెప్పానంటే ఎవరి మాట వినట్లే. పేతురు ఎవరి మాట వినట్లే. యాకోబు పిలుస్తున్నాడు, యోహాను పిలుస్తున్నాడు, పక్కన తన పనివారు పిలుస్తూ ఉన్నారు. పిలుస్తుంటే మరి బాబు మీరు ఆగండ్రా బాబు, ఈయన మంచి మాటలు చెప్తున్నాడు, నా బ్రతుకుని మార్చే మాటలు చెప్తున్నాడు ఈయన. ఇంతకాలం మీ మాటలు విని, నేను లోకస్తుల మాటలు విని నేను ఎంతో నష్టపోయాను, ఈయన మంచి మాటలు చెప్తున్నాడయ్యా. అవును, యేసయ్య నీ జీవితాన్ని బాగు చేసే మాటలు చెప్తాడు. ఆ మాటలే ఈ సంవత్సరం అంతా నువ్వు విందువుగాక. మనుషులు చెప్పే మాటలు నీ చెవిన పడకుండా ఉండునుగాక. ఒకవేళ పడినా వాటికి నువ్వు స్పందించకుండా ఉందువుగాక. ఆమెను సరిగ్గా రావట్లే ఈ మాటకి. ప్రభువా చెప్పండి ఒకసారి, ప్రభువా మనుషులనే మాటలకి, మనుషులు పెట్టే నిందలకి, మనుషులు మాట్లాడుకునే ఏమంటామంటే కొన్నేళ్ళకి చెప్పండి, నేను అస్సలు స్పందించనయ్యా, నీ మాటకే స్పందిస్తా. పక్కలు తిరిగి ఆమెనండి, పక్కలు తిరిగి అట్లా ఉంటామని అడగండి.
పక్కలు తిరిగి అడిగామనుకోండి పొరపాటున, ముందు నువ్వు ఉండి సావు అని చెప్పి అంటారు. పక్కలను అడిగితే ఇది పెద్ద తలకే నొప్పి, అవునా? అందుకే పక్కలతో ఏం చెప్తానంటే, నేను ఉంటాను నువ్వు ఉంటావు, నువ్వు ఉండని చెప్పండి. నేను ఉంటాను చెప్పండి, నువ్వు ఉండు. జనవరి 1వ తారీఖున ఒక్కరోజే అంతేనా? అయితే సంవత్సరం అంతానా? ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆనాడు పేదూరిని కోరుకున్నాడు, ఈ సంవత్సరం నేను కోరుకుంటున్నాడు. వెనుకంజి వేయమాక. ఏదో కొద్దిగా ఫార్మాలిటీగా వచ్చానండి కాదు. ఈరోజు నీకు చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఏంటిదో తెలుసా? నువ్వు ఆయన పరిచర్యలో వాడబడటానికి, ఆయన పని చేయటానికి, ఆయన వార్తను అనేకులకి బోధించటానికి దేవునికి ఒక సదవకాశాన్ని ఆ రోజు చెట్టుకి ఇచ్చాడు, ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందామా, దుర్వినియోగపరుచుకుందామా? గట్టి చెప్పాలి. ఈ సంవత్సరము నేను పరిచర్య చేయటానికి, పని చేయటానికి, అంట్లు కడగటానికి ఏ అవకాశం వచ్చినా వదలను. ఆమెన్. ఇవన్నీ నేను చెప్తాను, మీరు చెప్పట్లేదు. మీరు చెప్పే నేను చెప్పే ఇవన్నీ దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వదకరంగా మార్చునుగాక. తల మీద పెట్టుకొని చెప్పు ఒకసారి, దేవుడు నన్ను అనేకులకి ఆశీర్వదకరంగా మార్చునుగాక అని. అనేకులకి సువార్త ప్రకటించిన దేవుడు నన్ను వాడుకొనుగాక. అనేక పనులు చేయటానికి దేవుడు నన్ను వాడుకొనుగాక. సంఘంలో సహకరించిన దేవుడు నన్ను వాడుకొనుగాక. పక్కల నెత్తి మీద చేపెట్టండి, నిన్ను కూడా వాడుకొనుగాకనండి. ఆ నెత్తి మీద చేతులు పెడతాం వేరండో, ఇది వేరు, తెలిసిందా? ప్రేమైన దేవుని బిడ్డరా, అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించి ప్రార్థన చేద్దామండి. కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడిపిన తర్వాత ఒక్క 5 నిమిషాలు వదులుతాను. అప్పుడు ఏం చేస్తారంటే హ్యాపీ క్రిస్మస్